బయట ఉన్నటువంటి మీడియా సోదరులందరూ కూడా దయచేసి మీకు కేటాయించినటువంటి కుర్చీల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేస్తున్న గౌరవ అతిథులందరికీ పేరు పేరున నమస్సులతో స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాం. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు స్వాగత సుమాంజలు సమర్పిస్తున్నాం. వారిని కోరుతున్నాం. గౌరవ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, సంజయ్ కుమార్ గారికి సౌహార్ద స్వాగత సుమాంజలు సమర్పిస్తున్నాం. ఇటు కార్యక్రమానికి విచ్చేస్తున్న జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు సంగనబట్ల దినేష్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నిండు కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానం అడమల సత్తయ్య గారు, గొల్లపల్లి రాజన్న గారు, సూర శ్రీనివాస్ గారు, గోలి రమేష్ గారు విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా పాలకవర్గం వారు పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. రైతు నాయకులు నక్క రవీందర్ రెడ్డి గారికి వేదిక పక్షాన స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రైతు నాయకులు బండశైన శ్రీ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏడీఓ గారైన భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కొక్కర వెంకటరెడ్డి, పన్నాల తిరుపతి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాజీ వైస్ చైర్మన్ జ్యోతి ప్రజలు శేఖర్ లేపు Joy.
నేను గడ్డం నారాయణ రెడ్డి అనబడు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే వ్యవసాయ మార్కెట్ కమిటీ జగిత్యాల పాలకవర్గ చైర్మన్గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డు అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయదలుచునని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. తర్వాత వైస్ సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్ ఇక్కడ స్మైల్ సార్ ఇక్కడ ప్రమాణ నేను సయ్యద్ అఖీల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ జగిత్యాల జగిత్యాల పాలకవర్గ వైస్ చైర్మన్గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టమును అనుసరించి రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు నా సాయశక్తుల కృషి చేయదునని మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఓకే. గౌరవ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ మెంబర్స్ అంతా కూడా గౌరవ కమిటీ పాలకవర్గ సభ్యులందరూ కూడా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద వ్యవసాయ మార్కెట్ కమిటీ జగిత్యాల పాలకవర్గ సభ్యునిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ల చట్టమును అనుసరించి రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయదునని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. సార్ ఇక్కడ ఫోన్పే సార్ సార్ ఇక్కడ దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా తమ స్థానాల్లో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. సార్ ఇక్కడ పట్టుకోండి సార్ సార్ రండి ఓన్లీ పాలన దగ్గర దగ్గర వన్ సైడ్ దగ్గర సార్ ఇక్కడ చూడండి ఒకసారి ఓకే సార్ ఇక్కడ సార్ అండి
సయ్యద్ అఖిల్ గారు తమ ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానం. దయచేసి माइनॉरिटी मिनिस्टर हाली चेयरमैन जनाब नारायण रेड्डी साहब और तमाम किसान और ट्रेडर भाई और हमारे मीडिया के दोस्त सबको मेरी तरफ से सलाम आदाब अर्ज है। तमाम मार्केट कमेटी के वास्ते बहुत बड़ी जैसे खुशी की बात है कि आप सब हम जैसे यहाँ जमा हुए। कमेटी पूरी जिम्मेदारी के साथ किसानों का फ़ायदा हो, किसानों का जो सहूलतें जो किसानों को जैसो जो रेट होंगे जैसो उसे पूरा किसानों को फ़ायदा पहुँचे और जैसे हमारा देश तरक्की करे, क्योंकि हमारे देश में दो बहुत मायने रखते हैं, एक जवान दूसरा किसान। अगर हमारे जवान भी वहाँ पे सरहद पे हमारे देश के वास्ते रात दिन जो है सो मेहनत करते हुए हमारे देश की सरहदों पे हिफाजत कर रहे हैं, उस तरीके से हमारे किसान भाई भी अनाज बोते मेहनत करते हैं, उनको सही सही जैसो उनका जैसो लाभ मिले, उनकी जैसो उनको फ़ायदा पहुँचे। इसके लिए हुकूमत भी जैसो पूरी कीमत किसानों की उनकी मेहनत की कीमत अदा कर रही है और हमारा भी यही मकसद है कि हम ज़्यादा से ज़्यादा किसानों को जैसे फ़ायदा पहुंचाए, किसानों को जैसे ज़्यादा से ज़्यादा तरक्की देने की कोशिश करें। वक्त बहुत कम है, मैं जो मुझे वक्त दिया गया इसके लिए मैं जैसे शुक्रिया अदा करता हूँ। అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు సంజయ్ కుమార్ గారికి అట్లాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి అట్లాగే ఏఎంసీ చైర్మన్ అయినటువంటి నారాయణ రెడ్డి గారి ప్రమాణ స్వీకార మహోత్సవాలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు రైతు సోదరులందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఈ కార్యక్రమం నారాయణ రెడ్డి గారికి జగిత్యాల స్థానిక శాసనసభ ప్రతిపాదించగానే మన ప్రియతమ నాయకులు పెద్దలు అడ్లూరు మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు వారిని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఇట్టి శుభ సందర్భం లోపల రైతుల కొరకు ఒక రైతు నాయకుడి ఏఎంసీ చైర్మన్ అయింది కాబట్టి రైతుల కొరకు అవసరం పడే నకిలీ విత్తనాల నిర్మూలన కానీ పెస్టిసైడ్ నిర్మూలన కానీ అట్లాగే ఈ రెండు నిర్మూలించుకుంటూ రైతులకు ఉపయోగపడే అంతర్ పంటలే కాకుండా ఓన్లీ వ్యవసాయం అంటేనే వరి అని కాకుండా మల్టీ పర్పస్ల భూమి నేలను పరీక్షించి అట్టి నేలలో ఏం పండిస్తే గౌరవంగా పండుతుందో దాన్ని వాళ్ళు సైంటిస్టు ద్వారా ప్రతి గ్రామం లోపల ఒక క్యాంప్ పెట్టి వారి డైరెక్టర్ బృందము వారి నాయకత్వం వహించి ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు చేయాల్సిందిగా ఈ సభా వేదికగా వారిని కోరుతున్నాము. ఎందుకంటే మారుతున్న కాలం లోపల వ్యవసాయం ఒకే రకంగా ఉన్నట్టయితే పంటలు చాలా నష్టపోతాం రైతులం. దానికి అనుగుణంగా పంటల యాంత్రీకరణ అనేది చేసుకుంటూ మార్పు చేసినట్టయితే భూసార పరీక్షలు చేసి భూసారంలో ఏదైతే నత్రజని ఫాస్ఫేట్ ఉంటాయో దాని తగ్గ పంట పండించినట్టయితే మనం వ్యవసాయదారులం బాగుపడతామని సభాముఖంగా నారాయణ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. గ్రామాలకు మనం దయచేసి వాళ్ళ కోఆపరేషన్ చేస్తలేం. ఒక్కో గ్రామం లోపల తక్కువ 500 తక్కువ రైతులు ఉండలేం. కానీ వారు వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు మన దగ్గరికి గ్రామ పంచాయతీ కానీ ఏది రైతు ఐక్యవేదిక వచ్చినప్పుడు మనం ఎవరం కూడా వారికి సహకరిస్తలేము. వారి చెప్పే సాంకేతిక విప్లవాన్ని మనం వినడం లేదు. దయచేసి భవిష్యత్తులో జగిత్యాల ఎయిమ్స్ ద్వారా ప్రతి గ్రామంలో సైంటిస్ట్ శాస్త్రవేత్తల ద్వారా ఏ పంటలు పండుతాయనే ఉద్దేశంతో
వారితోటి మీటింగ్ పెట్టించినప్పుడు రైతులందరూ కూడా ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ రైతు సోదరులకి నమస్తే. నందయ్య గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నారాయణ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. కాంగ్రెస్ పార్టీకి వెన్నుదున్ను రైతుల కొరకు కృషి చేయాలి. గత ప్రభుత్వంలో తాలు తప్ప అని చెప్పి 10 కిలోలు కట్ చేశారు కాండ్రాలలో. అటువంటి అన్ని అవకతవకలు జరగకుండా చూడాలి. కల్తీ విత్తనాలు కానీ నాణ్యత గల విత్తనాలు, పెస్టిసైడ్స్ అవన్నీ కూడా రైతులకు సరైన రీతిలో దొరికే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ వేదికపై నుంచి బీఆర్ఎస్ నాయకులకు ఒక హెచ్చరిస్తున్నా. మీరు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరు దళితులకు ముఖ్యమంత్రి చేస్తున్నారు, చేసిరా? దళితులకు 3 ఎకరాలు ఇస్తారని ఇచ్చిరా? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని ఇచ్చిరా? మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నారు. ఇలా ఎన్నో చెప్పుకుంటా మీరు ఏం చేయలేదు. 10 సంవత్సరాలు దోచుకుంటారు, దాచుకుంటారు. ఇప్పుడు 2 సంవత్సరాలు మీకు నిద్ర పడతలేదు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, ఒక్కోసారి 6 గ్యారెంటీలు అంటే ఒక్కొక్కరు ఉడిపిస్తాం పిల్లలారా. మేము మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత మేము చేసిన అమలు చేస్తే ప్రజలు మాకు కొట్టేస్తారు, లేకపోతే మీకు చెప్పినట్టు మాకు గురబడి చెప్తారు. ఆ ధైర్యం మాకు ఉన్నది, ఆ ధైర్యం రేవంత్ రెడ్డికి ఉన్నది. తప్పకుండా ఇచ్చిన హామీలు నిలబెట్టి మళ్ళీ ప్రజలకు వస్తాం, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మన మంత్రివర్గంలో మన నర్సరన్న వీళ్ళందరూ ఉంటారు. మన ఎమ్మెల్యే గారు కూడా మంచి గౌరవ పొజిషన్ వస్తుంది, మళ్ళీ ప్రభుత్వం సక్రమంగా ఉంటుందని చెప్పి సలహా తెలియజేస్తూ, మరి ఈనాడు మన జగిత్యాల వ్యవసాయ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. పాలకవర్గం అంటే ఇందులో రైతులు, వ్యాపారులు ఇద్దరు కూడా ఉండి రైతులకు అవసరమైనటువంటి గిట్టుబాటు ధరిపించేటువంటి బాధ్యత వారు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ మంత్రివర్యులు అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మన జగిత్యాల జిల్లా అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి విత్తనాల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ, ఇంకా గిట్టుబాటు ధర విషయంలో కానీ జగిత్యాల జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే ముందుంచడానికి వారు నిత్యం పనిచేస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. అదేవిధంగా ఈనాడు మన జగిత్యాల మార్కెట్ మన జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైన మార్కెట్ ఇవాళ జగిత్యాలలో ఉన్నది. దానికి డాక్టర్ సంజయ్ కుమార్ గారు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇవాళ ఒక పక్క అపరాల మార్కెట్, ఒక పక్క మామిడి మార్కెట్కు నిధులు తీసుకొచ్చి పూర్తి సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి మనం ఏ రైతు సమావేశంలో పాల్గొన్నా మనం స్మరణ చేసుకోవాల్సింది మన గౌరవ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, అదే గారు, వేదికను అలంకరించిన వివిధ హోదాలో ఉన్నటువంటి పాలకవర్గం చేసినటువంటి పెద్దలు నారాయణ రెడ్డి గారికి, పాలకవర్గ కాన్స్టిట్యున్సీలోనే జిల్లాలోనే పెద్ద మార్కెట్ కాబట్టి మరి చాలా కష్టపడి పనిచేసేటప్పుడు అవసరం ఎంతైనా ఉంటుంది. నారాయణ రెడ్డి గారు పాలకవర్గం కష్టపడి పనిచేసి మరి ఇంతకుముందు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ పాలకవర్గం చేయనటువంటి గొప్ప గొప్ప పనులు చేస్తూ, ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మన మంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నారు అనేటటువంటిది మనం దాన్ని ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవల్ల మన మంత్రి గారు ఎంత కష్టపడి వల్ల మన ప్రజల కొరకు, మన రాష్ట్రం కొరకు ఎంత కష్టపడుతున్నారో, ఆది శ్రీనివాస్ గారు కూడా ఎంత కష్టపడి వల్ల మరి వారు ఇప్పుడుగా వచ్చారు. ఇవాళ సంజయ్ కుమార్ గారు పొద్దున లేచి నుంచి మొదలుకొని రాత్రి 10, ఒక్కోసారి 11 అవుతుంది. వాళ్ళని చూసి నేర్చుకుంటే సరిపోతుంది. కాబట్టి మరి ఇవాళ నారాయణ రెడ్డి గారు, పాలకవర్గం, వివిధ హోదాలు ఉన్నటువంటి
అధికారులు కానివ్వండి అందరూ కూడా మరి మన జగిత్యాల డెవలప్మెంట్ కొరకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సపోర్ట్గా మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ పాలకవర్గం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గడ్డం నారాయణ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అన్న సంజయ్ అన్న మంత్రి, మన జిల్లా మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. నేను ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి స్వీకార సందేశం ఏమనగా, మన ప్రియమైన రైతు సోదరులారా, గౌరవనీయ ప్రజాప్రతినిధులారా, అధికారులారా, నాకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బాధ్యతను నేను గౌరవంగా భావిస్తూ రైతుల సంక్షేమానికి నా మొదటి ప్రాధాన్యత ఇచ్చి తీసుకుంటాను. మన రైతు దేశానికి అన్నదాత, వారి కష్టానికి సరైన ధర, పారదర్శకమైన వ్యాపార విధానం, సకాలంలో చెల్లింపులు అందేలా కృషి చేస్తానని మనవి చేస్తున్నాను. మార్కెట్ యార్డ్లో సౌకర్యాలను మెరుగుపరచడం మరియు అవినీతి లేకుండా వ్యవస్థను నడపడం, రైతులకు న్యాయం చేయడం నా యొక్క ప్రధాన లక్ష్యమని తెలియజేస్తున్నాను. సాంకేతికను ఉపయోగించి వ్యవసాయ మార్కెట్ ఆధునీకరించడం, యువ రైతులకు మార్గదర్శకం ఇవ్వడం, పంటలకు సరైన ధర దక్కేలా చర్యలు తీసుకోవడం కోసం నేను కృషి చేస్తానని కట్టుబడి ఉండి బాధ్యతలు ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. ప్రతి నిర్ణయంలో రైతు ప్రయోజనమే ముందుండేలా పనిచేస్తాను. మీ అందరి సహకారం, సూచనలు నాకు ఎంతో అవసరమని భావిస్తున్నాను. రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. నాకు ఈ బాధ్యతలు అప్పగించిన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి మరియు నన్ను ప్రోత్సహించి సహకారం అందించిన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మరియు మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్న గారికి నా యొక్క నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇతర పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈతల ఒక ముసలి పుల్లు ఉన్నది, ఎప్పుడు ఎద్దామని చూస్తుంది రాయకంగా. ఇంకోటి చిరుతపులి వయసు ఉంది జయించాల, అదే మహిళా పులులు ఉన్నాయి, ఎప్పుడు ఈ ఆవుని కథ చేద్దామని. అదేవిధంగా పక్కపొన్న ధర్మపురి అక్కడ ముసలి సింహవాక్కు తిరిగి వీళ్ళు కొడుక పెట్టుకెళ్ళి ఆకలి ముసలి పులి, ఒకటి చిరుతపులు ఉంది చిన్నది, అలా వస్తుంది. మొత్తం మీద జగించాలని గడ్డ మీద వాడి ఎమ్మెల్యే తామును ఏ విధంగానో హస్తకష్టాలకు చేయాలని వాళ్ళు కంకెర కట్టారు. మీరంతా రైతులు గుర్తులు పట్టుకొని తోడేళ్ళు, అడవి పందులు, కోతులు రాకుండా ఎంత కావాలంటారో మన ఎమ్మెల్యే సాబ్కు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతు సోదరులు మనం అందరం ఆయనకు తోడుండి రక్షణ ఉండి కాపాడాలి. దయచేసి మనం విద్యార్థులు కొట్టుకపోతారు. ఈ అవకాశం ఇచ్చారు. అలాగే చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి గవర్నమెంట్ వచ్చిన నుంచి వెళ్ళి మరి ఒక పండుగ చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్న ఈ పండుగ ఈ రోజు రానే వచ్చింది. దీనికి అట్లాగే మరి ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్నారో ఆ రోజే అనుకున్నారు రైతన్నని రాజు చేయాలని చెప్పేసి, మహిళల్ని రాణుల్ని చేయాలని ఎలా అయితే అనుకున్నారో రైతన్నల్ని రాజుల్ని చేయాలని అలాగే అనుకున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉంటారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఒక మాట అన్నారు, ఒక నాయకుడు ఏమన్నారంటే, మేము ఎప్పుడు కూడా గాంధీ భవన్ కూడా చూడలేదని చెప్పేసి చెప్పినప్పుడు ఆ మాట గుర్తు పెట్టుకొని మొన్న ఒక సభలో ఆ నాయకుడిని గుర్తు చేసుకోవడం జరిగింది. మరొక నాయకుడిని గుర్తు చేసుకోవడం జరిగిందంటే 4 కోట్ల ప్రజల్ని ఎంతగా గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు అనేది ఈ సందర్భంగా తెలియజేయచ్చు. మరి అలాంటి ఒక నాయకుడు మనకి ఇంకా కూడా ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి అందరినీ మనకి ఎట్లాగో మేనిఫెస్టోలో లేనిది కూడా సన్న బియ్యం కూడా మనకి ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వకంగా
ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క సందర్భంగా అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమానికి విచ్చేసి నాకు కూడా ఈ సమయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మార్కెట్ కమిటీ ద్వారా దళారుల నుంచి రైతులను కాపాడుకుంటూ మద్దతు ధర అందేలా కృషి చేస్తూ కొత్తగా పాలక వర్గం రైతులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని మేము విశ్వసిస్తూ ఈ ప్రమాణ స్వీకారం చేసిన అలాగే రైతు పక్షపాతిగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు మన జిల్లా మంత్రివర్యులు లక్ష్మణన్న గారికి, అదేవిధంగా మన వ్యవసాయ మ్యాంగో మార్కెట్ని ఎంతగానో అభివృద్ధి చేసి ముందుకి నడిపిస్తున్న మన సంజయ్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి కొత్తగా ఏర్పడిన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన సభకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా మంది వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రైస్ మిల్లర్స్ కానివ్వండి, సర్పంచ్ సోదరులు, చాలా మంది రైతు బిడ్డలందరికీ పేరు పేరున, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వాస్తవంగా గడిచిన రెండున్నర సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాస్తవంగా నేనైతే గతంలో ఒక 2.5 సంవత్సరాల కంటే ముందు మా ప్రియతమ నాయకులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మా ప్రాంతంలో 2009 నుంచి 2023 వరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వాస్తవంగా ఇలాంటి వడ్ల కొనుగోలు టైం వచ్చిందంటే ఆ కేంద్రాల నుంచి చాలామంది రైతులు అన్నగారికి ఫోన్, సార్ మమ్మల్ని 48, 46, 45 అంటున్నారు, తప్ప తాలు అంటున్నారు, అది కాకుండా లారీలు రావట్లేదని చాలా సందర్భాల్లో వారికి ఫోన్ చేయడం, అనేక ఐకేపీ సెంటర్లు, డిసిఎంఎస్ సెంటర్లు, ప్యాక్ సెంటర్లు వారి నేతృత్వంలో తిరగడం చాలా ఇబ్బందులు గతంలో చూసాం. కానీ గడిచిన 2.5 సంవత్సరాలలో వాస్తవంగా 5 సార్లు 6 సార్లు వడ్ల సీజన్ వడ్ల కొనుగోలు వచ్చిన తర్వాత గతంలో పనిచేసినటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఈ రోజున్న ప్రస్తుత ముఖ్యమంత్రి వాస్తవంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా బోనస్ విషయంలో కానివ్వండి, రైతు భరోసా విషయంలో కానివ్వండి, అన్ని విషయాలలో వాస్తవంగా ఒక్కసారి మనకు తెలుసు మన కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తామని. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా కానీ ఈ విధంగా, ఎందుకంటే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ 170 మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా ధర్మపురి మంత్రివర్యులు చాలా సందర్భాల్లో గతంలో మీ అందరికీ తెలుసు రోళ్లవాగా మొదలుపెట్టింది. దానికి ఫారెస్ట్ పర్మిషన్ లేకుండా దాదాపు 2016లో మొదలుపెట్టింది. ఈరోజు 2026 ఫారెస్ట్ పర్మిషన్ రావాలంటే డాక్టర్ పెద్దలు సంజయ్ కుమార్ గారు ఢిల్లీలో ఫైల్ ఉంటుంది. ఇవాళ 10 సంవత్సరాలు అయింది. అంటే ఏదో ఒకటి చేద్దాం. ఒక ప్రభుత్వానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే బీర్పూర్ కానివ్వండి, ఆ యొక్క రోళ్లవాగు కింద మా ధర్మపురి మండలంలో చాలా గ్రామాలు ఉంటాయి. వాళ్ళిద్దరు కూడా ఆ ఫారెస్ట్ భూమి మా పెగడపల్లి మండలంలో ఏదైనా ఒక దగ్గర ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టాలంటే ఫారెస్ట్ క్లియరెన్స్ ఎంత ఇంపార్టెంటో వారికి తెలుసు. వాస్తవంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ల విషయంలో కానివ్వండి, ఐకేపీ సెంటర్ల విషయంలో కానివ్వండి, ఎప్పుడు అహర్నిశలు నేనైతే గడిచిన 15-16 రోజుల క్రితం ఏదైతే వడ్ల కొనుగోలు టైం వస్తుందని పెద్దలు మన జగిత్యాల జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానివ్వండి, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు కానివ్వండి, కలెక్టర్ గారితో, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులతో, రైస్ మిల్లర్స్తో ఒక మీటింగ్ పెట్టి ఎక్కడ కూడా రైస్ మిల్లర్స్కు మీటింగ్ పెట్టి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కావద్దు అని చాలా సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది. వాస్తవంగా గతంకు ఇప్పటికీ పోలిస్తే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రం నడుస్తున్నది. చాలా మంది కూడా, ఎందుకంటే ఈ మధ్యలో నేను చూస్తున్నాను చాలా గ్రామాలలో ఐకేపీ సెంటర్స్ కానీ ప్యాక్ సెంటర్స్ కానీ ఓపెనింగ్ చేసినప్పుడు కొంత గ్రామాలలో ఒక ప్లేస్ విషయంలో కానివ్వండి, ఇంకా అన్ని విషయాలలో ఇబ్బందులు ఉన్నాయి. గౌరవ మంత్రివర్యులు తప్పకుండా అలాంటి సమస్యలు పరిష్కారం చేస్తారని, అదేవిధంగా సంతోషం. ఇవాళ నారాయణ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం కోసం డాక్టర్ సంజయ్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో మనం రోజు పేపర్లలో, న్యూస్ ఛానల్స్ అన్నిట్లో చూస్తాం. మరి అంత కష్టపడి ఈరోజు నారాయణ రెడ్డి గారికి ఆ పదవి వచ్చినందుకు గాను
మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి నారాయణ రెడ్డి గారిని అభినందన తెలుపుదాం. ఇవాళ సభాముఖంగా నేను ఒకటే నారాయణ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నది ఒకటే. ఇవాళ ఒక వ్యక్తి మీ పైన ఎంతో నమ్మకంతో మీకు ఈ పదవి ఇప్పించినప్పుడు దానికి వన్నె తెచ్చే విధంగా దయచేసి మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. అన్నిటికంటే కూడా ఈ వ్యవసాయం పైన మనందరం కేంద్రీకృతంగా ఉన్నాం కాబట్టి మంచి పేరు తీసుకురావాలి. మీరు సంజయ్ అన్న లాంటి వ్యక్తికి పేరు రావాలి, మంత్రి గారికి పేరు రావాలి, అందరికీ కూడా పేరు రావాలి. ఎందుకనంటే మనకు ఇంత మీకు చేదోడు వాదోడుగా ఉన్న మంత్రి గారు మీకు ఒక ఫోన్ చేస్తే ఎత్తగలుగుతారు. సంజయ్ అన్న ఉన్నారు, ఇంత మంచి అవకాశం రాదు ఎప్పుడు కూడా. సో ఇంత మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని జగిత్యాల మార్కెటే కావచ్చు, వాటిలో కొనుగోలే కావచ్చు, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా మీరు మంత్రి గారితో మాట్లాడి అందరికీ కూడా అందరి అగ్రికల్చర్ ఎవరైతే చేస్తున్న వాళ్ళందరికీ కూడా బాగోని కూడా మీరు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకంగా ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం నారాయణ రెడ్డి గారికి, అఖిల్ గారికి, కార్యవర్గ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కువ సమయం తీసుకోను, చాలా సమయం అయింది. అదేవిధంగా ఇద్దరు కూడా ఆప్తులు ఇక్కడ ఉన్నారు. 3-4 విషయాలు చెప్తాం. గత 12 సంవత్సరాలుగా నేను రాజకీయాలకు వచ్చినా కానీ మరి పక్క పెద్ద ఎత్తున వ్యవసాయం చేసిన కుటుంబం, భూస్వామ్య కుటుంబం కంటే ఎక్కువ పెద్ద ఎత్తున వ్యవసాయం చేసిన కుటుంబం. 1 ఎకరం కూడా బీడుంచకుండా మా నాన్నగారు 100 ఎకరాలు ఖచ్చితంగా పంటలు పండిస్తాం. మా గ్రామంలో పండలేదు. మా మాజీ మార్కెట్ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, అభ్యుదయ రైతు. అంతర్గామంలో ఈరోజు కూడా, ఎందుకంటే మ్యాంగో మార్కెట్ కాదు పండ్ల మార్కెట్ కావాలని కోరిందంటే ఒక్కసారి పక్కనే ఉన్న అంతర్గామకు మా సీనన్న లచ్చనప్పుడు రావాలి. అక్కడ డ్రాగన్ ఫ్రూట్ నుంచి మొదలు పెడితే పప్పడి పండ్లు, ప్రతి పంట ప్రతి కూరగాయ పండించే గ్రామం ఈ పక్కనే ఉంటుంది. పూర్తి కలిసిపోయింది. ఇదంతా లింగంపేట, ఆ పక్కన అంతర్గామం, అది నా స్వగ్రామం. సో చిన్ననాటి కూడా వ్యవసాయం చూడడం, అట్లా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పిండు అన్న, వెనుకట ఈ మధ్యలో ట్రాక్టర్లు ఆడదానికి ఉంటుంటే నేను చిన్నప్పుడు అంతరావకంగా చూస్తుంటే ఎట్ల పనులు ఈడికెళ్ళడానికి బోరాలలో వాటిలో పక్కలు నింపుకొని ఈడికి ఆడుకుంటే అర్తీదారులు గుమాస్తాలు నా దాంట్లోకి రా అంటే నా దాంట్లోకి రానగా ఆడికెళ్ళే ఎట్ల పనులే అంతరావకం ఇట్లనే బీటు ఇదే తోవ. సో అప్పటికెళ్ళి కూడా మార్కెట్ వ్యవస్థ కూడా బాగా దగ్గరికి వెళ్ళి కొంచెం చూసినాం. మరి ఈనాడు కాలక్రమేణా మార్పులు వచ్చినాయి, ప్రభుత్వాలు మారినాయి. రైతు బిడ్డ అయిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఇక్కడ సీనియర్ నాయకులు ఒక 20 ఎకరాలు వాలంటరీ ల్యాండ్ మార్కెట్ తీసుకొచ్చి రాజీవ్ గాంధీ మ్యాంగో మార్కెట్ అని పెట్టారు. అక్కడ ఒక 7-8 ఎస్ఎఫ్టీ షెడ్లు వేసారు, ఓ గోదాము వచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా నాకు అవకాశం వచ్చింది. అప్పుడున్న మార్కెటింగ్ మంత్రి గారిని తీసుకురావడం, కవితమ్మ గారిని తీసుకురావడం, ఆ తర్వాత నాకు అవకాశం ఇచ్చింది. 1,00,000 ఎస్ఎఫ్టీ షెడ్ అక్కడ వేయడం జరిగిందన్న. ఇవాళ 1,00,000 ఎస్ఎఫ్టీ షెడ్ ఆ మార్కెట్లో వేయడం జరిగింది. మా దామోదరరావు గారు మార్కెట్ చైర్మన్గా ఉన్న సందర్భంలో, అదేవిధంగా ఆ తర్వాత మా రవీందర్ రెడ్డి గారితో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు మా మార్కెటింగ్ జేడీ గారు చెప్తారు, రాష్ట్రంలో ఎక్కడ నిధులు వ్యవసాయ మార్కెట్లకు వచ్చే రాలేదు కానీ 1,80,00,000 మొత్తం సీసీ వేసేసాం, లోపలంతా సీసీ వేసాం, అంటే సిమెంట్ వేయడం జరిగింది. సో వేరే కాడ వచ్చింటారు. అదేవిధంగా గోదాముల విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 మెట్రిక్ టన్నుల గోదాములు మంజూరైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది జగిత్యాల నియోజకవర్గం. సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. మరిగా జగిత్యాల అనేది నడిబొడ్డునున్నది, జిల్లా కేంద్రం. మొదటి నుంచి కూడా అసలు ఉత్తర తెలంగాణకు ఇవాళ వ్యవసాయానికి సరిపడా నీళ్లు రావడానికి ఆనాడు కమాండ్ ఏరియా ఆఫీస్ అన్నీ కూడా, కాడా ఆఫీస్ అన్నీ కూడా జగిత్యాల కేంద్రంగానే కాలువలు తవ్వేది. ఆ తర్వాత కరీంనగర్కి పోయి ఇది దాకా పోయి ఈరోజు జగిత్యాల నడిబొడ్డున మనం రైతు బజార్ ప్రారంభించుకున్నాం. బీటు బజార్ అతి త్వరలోనే మా చైర్మన్ గారి నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయింది, ప్రారంభించుకుంటాం. ఇక చివరిగా ముగించే ముందు ఎక్కువసేపు మాట్లాడా ఒకే ఒక కోరిక ఉన్నది నాకు. రైతన్నల పక్షాన, ట్రేడర్స్ పక్షాన మా మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఆశీనన్న మీ దగ్గర నుంచి కూడా కూరగాయలు పంటలన్నీ మీ నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడికి వస్తాయి. ఇక ధర్మపురికి అయితే ఇదే సెంటర్. మరి ఇక్కడ బీట్ దగ్గర చాలా చిన్న ఉన్నది. అసలు మార్కెట్ అంతా 30 ఎకరాలు అక్కడ అయింది, 3 ఎకరాలు ఇక్కడ ఉంది. 3 ఎకరాలే
ఈ 3 ఎకరాలనే మార్కెటింగ్ ఆఫీస్ సగం ఈడే ఉంది. మా అర్తీదారులు మా భువన్ ఈడు ఉంటున్నాడు. మా జల్దీ భువన్ 30 ఎకరాల దగ్గరికి పంపించాలంటే అక్కడ ఇంకా కొద్దిగా సౌలభ్యం చేయాలి. అర్తీదారులకు కొంచెం షాప్స్ అట్లాంటివి చేయాలి. పెద్దగా ఏం లేవు సార్, చాలా చిన్న కోరిక నేను కోరింది వాస్తవానికి. ఇక నేను ఎక్కువ గత ప్రభుత్వంలో పనిచేసాను కాబట్టి బాగా దాటిందని చెప్పి దెబ్బతలిగితే మంచిగా ఉండదు. రూపాయి కష్టమవుతుంది. నెల మొదలు కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు కట్టాల్సి వస్తున్నాయి. వేల కోట్లు అంటే అర్థం కాదు కావచ్చు, కానీ 4 కోట్ల జనాభా నెలకు 1500 కడితే 6000 కోట్లు అవుతుంది. ఈ 4 కోట్ల జనాభా ఫస్ట్ కాగానే నెలకు 1500 కడితే 6000 కోట్లు అవుతుంది. ఫస్ట్ కాగానే అది కట్టాల్సి వస్తుంది. అవన్నీ ఇబ్బందులు నాకు తెలుసు. ఉన్న దాంట్లో బుక్కెడు ఎక్కువ పెట్టినట్టు ఆ మార్కెట్కు షాపులు అక్కడ ట్రేడింగ్ అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. 2009 నుంచి రాజకీయాల్లో నేను కూడా పట్టణాలు వచ్చినా కానీ, ఎందుకంటే నాకు ఆలయంలో పక్కన ఆశీనంద మీదో బండేసుడు, లచ్చన్న మీదో బండేసుడు అలవాట్లేదు. వాళ్ళు కూడా నా మీద వేయలేదు. అట్లా రాజకీయం చేసిన. ఎమ్మెల్యే కాకముందు నేను ఎమ్మెల్యే అయినా దురదృష్టవశాత్తు అన్న కాలే. ఇవి నారాయణ రెడ్డి అన్న కొత్త ఫంక్షన్ వాళ్ళు కట్టుకుంటే మళ్ళీ ఒక దళిత బిడ్డ పెళ్ళి ఉండే. ఆ పెళ్ళికి నేను వస్తే నీ ఫంక్షన్ వల్ల నువ్వే ఫస్ట్ టైం పరిచయం చేస్తాం అన్నాను. నారాయణ రెడ్డి అన్న ఫంక్షన్ పరిచయం చేస్తే అది గీత దూరం తీసుకొచ్చి ఈరోజు అన్నగారి సహకారంతో, నారాయణ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారి సహకారంతో, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో చైర్మన్గా వీరందరూ కూడా వైస్ చైర్మన్ కార్యవర్గ సభ్యులుగా చేసుకోవడం జరిగింది. అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు. మరొక్కసారి ముగించే ముందు అన్న వ్యవసాయ మార్కెట్ చాలా చిన్న పనే ఉంది, మరి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు రైతుకు సేవ చేసేటువంటి ఒక అవకాశం ఈరోజు నారాయణ రెడ్డి గారికి రావడం, ఈ ప్రభుత్వం కూడా రైతులు రాజుగా చేరిన సంకల్పంతో ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి సర్కార్లో వారికి అవకాశం రావడం, రైతులకు సేవ చేసుకునేటువంటి కార్యక్రమం అందుకోవడం అనేది చాలా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నా. దేశానికి పట్టెడు అన్నం అందించేటువంటి రైతులకు సేవ చేసుకునే భాగ్యం, ఆ భగవంతుడికి చేసుకునే భాగ్యం కూడా సమానంగానే భావించేటువంటి సందర్భంలో నారాయణ రెడ్డి గారికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. జైత్యాల ప్రాంతంలో అనేక మంది రైతులు ఇంతకుముందే గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ విభిన్నమైనటువంటి వ్యవహార శైలిలో రైతులు ఒకే పంటపైన ఆధారపడకుండా వాణిజ్య పంటలు కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో పండించేటువంటి రైతులకు ఆధునికమైనటువంటి పంటలను పండించడంలో ఈ ప్రాంతంలోని పొలాస వ్యవసాయ కేంద్రం ఉన్నటువంటి సందర్భంలో కూడా భూసార పరీక్షలు జరిపి వాటికి అనుగుణంగా రైతులు చైతన్యం చేస్తూ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించే విధంగా ఉండేటువంటి ఏర్పాట్లను నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చేయాలని చెప్పిన సందర్భంగా చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రాంతం జయించాల్లో నేను కొట్లాలో చదువుకున్నటువంటి సందర్భంలో మా రుద్రంగి దాటిన సొంత గ్రామం రుద్రంగి, రాజన్న సిరిసిల్ల జిల్లా. అటువైపు పత్తి పంట ఎక్కువగా, ఆ తర్వాత వరి ధాన్యం సంబంధించి గతంలో కందులు మిర్చి పండించే వాళ్ళు అందరూ కూడా వరి ధాన్యం వైపు వచ్చిన సందర్భంలో ఇటువైపు రుద్రంగి దాటితే పసుపు ఎక్కువగా వాణిజ్య పంటగా వేసుకుంటూ ఇటు కూడా వరి ధాన్యం పండించే సందర్భం గతంలో ఈ ప్రాంతంలో మిర్చి ఎక్కువ పండించే సందర్భంలో ఈరోజు ఎక్కువగా మామిడి తోట ఉన్నటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితులలో మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆయిల్ ఫామ్ రంగంలో రైతులు ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆయిల్ ఫామ్ వైపు రంగంలో మార్చడం కానీ ఆధునికమైనటువంటి పంటలు పండిస్తుంది. నేను మొన్న నర్మేటలో గౌరవ లక్ష్మణ్ కుమార్ ఆ మీటింగ్ రానట్టు సిద్దిపేట నర్మేటలో అక్కడ ముఖ్యమంత్రి గారు రాకంటే ముందు కొంతమంది శాసనసభ్యులు మాట్లాడినప్పుడు అశ్వరావుపేటలో రైతుల ముంగడికే శాస్త్రవేత్తలు అనేటువంటి ఒక కార్యక్రమానికి ఈ ఆయిల్ ఫామ్లో ఉన్నటువంటి ఆలోచనను ఈ ప్రాంతం రైతులు చెప్పే క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు మన ఎమ్మెల్యేలు చూసినటువంటి నాకు చెప్పిన సందర్భం మనం కూడా వెళ్ళాలని ప్రయత్నం చేసిన సందర్భం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది రైతులు అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి కోసం ఆలోచించే తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి శాసనసభ్యులకు ఒక ఫంక్షన్ హాల్లో ఒకవైపు కుడివైపు శాస్త్రవేత్తల సమావేశం జరుగుతుంది, మరోవైపు 500 కార్లు నిలబడుతుంది.
వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అందరూ రైతులే. ఈ కారణాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పిన అడిగితే ప్రతి రైతు ఆ కారణాలే చెప్పినారు. 550 కార్లు ఎడమవైపు, 550 కార్లు రైతులు సమావేశంలో పాల్గొన్నారు. ఏంటి వ్యవసాయం చేస్తున్నారంటే, మీ అందరం కూడా ఆయిల్ ఫామ్లో గత 20 సంవత్సరాల క్రితం మేము వచ్చినాం. ఆయిల్ ఫామ్లో సంపాదన అనేది జరుగుతూ ఉంది. అంకాపూర్లో కూడా గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రి గారు చెప్తారు, అంకాపూర్లో కూడా మారుతి కారు వచ్చినప్పుడు ఇంటికో కారు తీసుకున్నాను. ఆ విధంగా అశ్వరావుపేట ఆదివాసులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు దానికి సంబంధించి ఈరోజు మనంలో నేను అనుకుంటే ఈ ప్రాంతం, మా ప్రాంతంలో అయితే ఎకరాకు కౌలు 12,000, 15,000. ఇక్కడ ఎందుకు అవుతుంది అంతేనా? ఎకరాకు 15,000 ఇక్కడ కూడా చెప్తాం రైతు మిత్రులు. కానీ అక్కడ ఆయిల్ ఫామ్ పంట వేసుకున్న 4 సంవత్సరాల తర్వాత కౌలు ₹1,00,000 తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్పిన మాట ఎమ్మెల్యేల ద్వారా మన ప్రాంతంలో రైతులు చేతి నుంచి చేయాలని. 4 సంవత్సరాల తర్వాత ఆయిల్ ఫామ్ ₹1,00,000 కౌలుకే అవుతుందని. 6 ఏళ్ళు అయితే ₹1,20,000, 8 ఏళ్ళు అయితే ₹1,50,000 కూడా కౌలు తీసుకుంటున్నారనే మాట చెప్పిన సందర్భం. రైతు కష్టపడితే ₹4,00,000 ఎకరంలో వస్తుందని చెప్పిన మాట చెప్పినప్పుడు మన ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయదారులు బర్రెలను, ఆవులను పెంచుకునే సంస్కృతి ఉంది. దాన్ని మన పాల కేంద్రానికి వస్తే 15 రోజులకు ఒకసారి డబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఈ ఆయిల్ ఫామ్ సంబంధించిన రైతులకు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి పంట చేతికి వచ్చినప్పుడు ఇస్తే ప్రతి 15 రోజులకు ఒకసారి బ్యాంకులో డబ్బులు వస్తుందని చెప్పని మాట చెప్పారని చెప్పి మాకు సాయంత్రం చెప్పినప్పుడు నేను మా ప్రాంతంలో వేరే ఈ మధ్యలో అనేక గ్రామాల్లో రైతులకు చెప్పడం జరిగింది. వీళ్ళని తొందరలోనే ఒక శాస్త్రవేత్తలతో రైతుల సహాయాన్ని పెట్టి 6 ఎకరాల రైతు ఉంటే ఒక 2 ఎకరాలు, 5 ఎకరాల రైతు ఒక 2 ఎకరాలు మళ్ళించే ప్రయత్నం చేయాలని చెప్పని నేను ప్రయత్నం చేయడం జరిగింది. ఎంత మనం వరిధాన్యం వేసినా కష్టం తక్కువైనప్పుడు కూడా నీ అనుకుంటే లాభం సంవత్సరానికి 70,000 కంటే ఎక్కువ రాదనుకుంటా, 60,000 కంటే ఎక్కువ రాదు సంవత్సరానికి ఒక ఎకరానికి. కానీ ఆయిల్ ఫామ్లు ఇంత ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు ఎదుగుదల కోసం చేసే ప్రయత్నంలో నారాయణ రెడ్డి గారు ప్రధాన చొరవ తీసుకొని వీలైతే అశ్వరావుపేట గౌరవ శాసనసభ్యులు గారు అవకాశం ఇచ్చి ఒక బస్సు గిట్ట పంపించినట్టయితే నేను కూడా మా ప్రాంతం వెళ్ళాలనుకుంటే మనందరం కూడా వెళ్ళినట్టయితే మన ప్రాంతం రైతులకు ముందు ఒక దశలో ఓ 10 మంది రైతులకు మనకు అవకాశం ఇస్తే 4 ఏళ్ళ తర్వాత నాకు తెలిసి కూడా 10 మంది నుంచి మరో 100 మంది, ఆ 100 మంది నుంచి మరో 1000 మంది ఆ వైపు వెళ్ళడానికి ఉంటుంది. ఆ తోట యొక్క కాల పరిమితి 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుంది అన్నమాట. గతంలో మన ప్రాంతంలో అనేక మంది మామిడి తోటలు వేసి కూడా అధికంగా ఎత్తినటువంటి కుటుంబాలు ఉన్నటువంటి సందర్భం. ఈ ఆయిల్ ఫామ్ తోటలకు కోతుల బెడద లేదు, అతివృష్టి లేదు, అనావృష్టి లేదు, గాలి లేదు, దుమారం లేదు. ఏ రచన తట్టుకునేటువంటి శక్తి కూడా ఉంటుంది ఆయిల్ ఫామ్గా చెప్పింది. కాబట్టి నేను ఈ సదస్సు ద్వారా మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ వ్యవసాయదారులను అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడానికి జైత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ బాగా పనిచేయాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈ అంశం ఈరోజు ఈ సభ రాజకీయాలకు సంబంధించిన అంశం కానప్పటికీ కొన్ని అంశాలు చర్చించుకోవాలి. ఆ అంశాలు పెద్దలు మరి రాత్రి 2:30 వరకు ఏదైతే న్యాయమైన సమస్యల విషయంలో పడ్డారు. మరి కార్మికులు, ఆర్టీసీలో ప్రయాణించే వాళ్ళంతా మన ప్రజలు, సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ప్రయాణిస్తున్నారు. రోజు వందలాది మంది దూర ప్రాంతాలకు ఆర్టీసీ ద్వారా మా సోదరిమణులు ఉచిత బస్సు సౌకర్యం కానీ, గ్రామీణ ప్రాంత రైతాంగానికి ఆ బస్ ద్వారా గ్రామీణ నుంచి జైత్యాల టౌన్ కానీ ఇంత దూర ప్రాంతం వెళ్ళే విధంగా మరి తీవ్రమైన ఎండ ఉంది, ఇబ్బందులు అవుతున్నాయి. సమ్మె ఎక్కువ దూరం పొడిగించద్దని చెప్పి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు, మన కార్మికులు, మన ప్రజలు, మన ఆర్టీసీని కాపాడుకోవాలి. మీరు ఎంత ఇబ్బంది అయినా కూడా, ఆర్థికంగా మన ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఆ యొక్క వారి యొక్క న్యాయమైన డిమాండ్ సమస్య పరిష్కారం విషయంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్గం అందరం కూడా మన వారి యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించినందుకు చప్పట్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా రైతుల పక్షాన మీ అందరికీ తెలుసు, ఈరోజు ముఖ్యమంత్రి గారు నిత్యం రైతుల గురించి ఆలోచన చేస్తాడు. ఈ ప్రాంతం రైతుల విషయంలో పట్ల గతంలో మీ అందరికీ తెలుసు, 6 నెలలు కష్టపడి పంట పండిస్తే మనం వడ్ల కొనుగోలు కూడా ఎంత పడిగాల్పు కాల్పినాం, ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎంత కష్టాలు ఎదుర్కొన్నాం. ఆడ తప్పాతాలని 4 కిలోల కటింగ్ కానీ, 5 కిలోల కటింగ్ కానీ, 8 కిలోల కటింగ్ కానీ, లేకపోతే రైతుని పిలిచి ఆ మిల్లు అక్కడ సెంటర్ పోయి నువ్వే మిల్లుకు పోయి మాట్లాడుకున్నా అనేవాడు. ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాలందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు ఆలోచన చేయండి. మనం మార్పు కోరుకొని
ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పుట్ట 2023 డిసెంబర్ తర్వాత వడ్ల కొనుగోలు సంబంధించిన విషయంలో పుట్ట కష్టపడి రైతు పంట పండిస్తే ఏ రైతు కూడా వడ్ల కటింగ్ లేకుండా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ సివిల్ సప్లై అధికారులు కానీ డిఎం కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ అధికారులు సమన్వయం చేసి ప్రతి ఒక్క అధికారు సింగిల్ విండో సొసైటీల ద్వారా కానీ అదే ఐకేపీ ద్వారా కొనుగోలు సెంటర్ లోపల అధికార సమన్వయంతో ఏ రైతు కానీ ఏ మిల్లర్ దగ్గర పోకుండా ఈ రోజు వరకు ఇప్పటి వరకు వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి మరి పెద్ద ఎత్తున వడ్లు ఫీడింగ్ వచ్చింది, పెద్ద ఎత్తున పంట వచ్చింది. మనం మొన్ననే కలెక్టర్ గారితో ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసిన. ఈరోజు సివిల్ సప్లై కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారితో సివిల్ సప్లై మంత్రి గారితో మాట్లాడిన మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన విషయంలో కూడా మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అన్న మా ప్రాంతం అంతా 90% రైతు ఆధారితమైనటువంటి ప్రాంతం. మాకు పెద్ద ఎత్తున వరి వస్తుంది, మొక్కజొన్నలు వచ్చినాయి. ఇక్కడ వరి ధాన్యం సంబంధించిన రైతన్నలకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గత సంవత్సరం పంట వస్తే ఆ పంట కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఎఫ్సిఐ గోడౌన్ ద్వారా అది దించుకోలే, ఆ గోడౌన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి మా రైతన్నలకు జగిత్యాల జిల్లా రైతన్నలకు ఇబ్బంది జరగకుండా ఉండాలంటే ఒక మాట చెప్పినారు ముఖ్యమంత్రి గారు. వెంటనే మన మంత్రి చెప్పినటువంటి లక్ష్మణ్ కుమార్ చెప్పిన విషయంలో మన సివిల్ సప్లై అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు చెప్పి ఇక్కడ చేనేతకు సంబంధించినటువంటి గోడౌన్స్ ఉన్నాయి సిరిసిల్లలో, ఆ గోడౌన్స్ అని ఎంగేజ్ చేసి సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన వడ్ల దిగుబడి లోపల ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా జిల్లా కలెక్టర్ గారు కొనుగోలు చేయాలని చెప్పేసి సంబంధించిన అధికారులకు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కలెక్టర్ గారు పూర్తి అధికారులకు అప్పచెప్పి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడద్దు. ఆ రైతు అక్కడ పోతే ఇక్కడ రైస్ మిల్లర్ కూడా మా వరి ధాన్యం ఎక్కువ వచ్చింది మీరు దించుకోవాలన్నటువంటి అవకాశం ఉండకుండా ప్రత్యేక ప్రణాళికతోని నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేసిన. నేను ధర్మపురిలో అన్న 2009 నుంచి గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా. మా ప్రాంతం మీద గోదావరి తీరంలో రైతులు కష్టపడి రైతులు పంట పండించినప్పుడు ఆ పంట తెచ్చుకున్న విషయంలో మిల్లర్లు కానీ అక్కడ ఉన్నటువంటి వేరే ఇతర ఇబ్బందులు వస్తే జిల్లా మంత్రిగా నాపై బాధ్యత ఉంటుందంటే తక్షణమే వారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మా రైతులను మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మొక్కజొన్నకు సంబంధించిన విషయంలో మేము ఈ యొక్క అగ్రికల్చర్ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను ప్రత్యేకంగా విన్నపించుకున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న వస్తుంది పెద్ద ఎత్తున, మరి దళాలు 13 కిలో 1100 1400 1500కే క్వింటాలకు తీసుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు మరి 2400 మద్దతు ధర ఇవాళ మన మొక్కజొన్న సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను అగ్రికల్చర్ మంత్రి గారితో మాట్లాడినా. ఎందుకంటే జిల్లా మంత్రిగా ఇక్కడ రైతన్నల విషయంలో కానీ ఇక్కడ ప్రజల విషయంలో కానీ నా బాధ్యత. ఒక మాట మాట్లాడినాడు, నేను రాష్ట్రంలో ఇక్కడ పర్మిషన్ ఇవ్వలే, లక్ష్మణ్ కుమార్ ఇప్పుడు కేంద్రంలో కొనుగోలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే క్యాబినెట్లో ఆమోదం కావాలంటే అన్న ఆమోదం క్యాబినెట్లో లేట్గానే తీసుకున్నాం. తక్షణమే మా జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కోరుట్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మల్లాపూర్ కానీ ఇబ్రహీంపట్నం కానీ మెట్టిపల్లి కానీ కోరుట్ల కానీ జగిత్యాల కానీ ధర్మపురానికి మొక్కజొన్న వచ్చింది. ఈరోజు వరి నుంచి మొక్కజొన్నకు రైతులకు అటువైపు పంట వైపు వెళ్ళింది కాబట్టి మనం కొనుగోలు చేయాలంటే మా క్యాబినెట్లో ఆమోదం లేట్ అయినప్పటికీ తుమ్మల నాగేశ్వర మంత్రి గారు మన జిల్లా మంత్రిగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా వారు ప్రత్యేకంగా మరి అక్కడ సెంటర్ల కోసం అనుమతించి మొక్కజొన్న రైతులను కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మా రైతులను మనం చేస్తున్నాం. ఈరోజు ఇంత గొప్పగా పండగ మా నారాయణ రెడ్డి గారు కానీ మా వైశ్చందర్ గారు కానీ మా డైరెక్టర్లందరినీ మనం చేసుకుంటున్నాం. దయచేసి రాబోయే ఏదైతే పంట కొనుగోలు విషయంలో వడ్ల కొనుగోలు సెంటర్ల కాడ ఏదైతే సొసైటీకి సంబంధించినటువంటి ఎవరైతే కొనుగోలు సెంటర్లు ఉన్నారో ఐకేపీ సెంటర్లు ఉన్నారో వారు ఎంఆర్ఓలు ఆర్డీఓ గారు జిల్లా గ్రామ పంచాయతీ సెక్రటరీలకు సమన్వయంతో డైరెక్టర్లందరూ కూడా ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి మనవి చేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు కూడా సుమారు 20 తారీఖు నుంచి అంటే మే 20 నుంచి 1 లోపల మన జగిత్యాల జిల్లాకు మన చివరి దఫా ఏదైతే రైతు భరోసాకు మరి మనకు వేదిక అయ్యే అవకాశం ఉంది. మరి ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన జగిత్యాల జిల్లా కూడా మరొక మాట మాట్లాడినారు మీకు తెలుసు. ఇక్కడ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు మేడిగడ్డలో మీటింగ్ అయింది, చెప్పిండు లక్ష్మణ్ కుమార్ నేను అక్కడికి వస్తా మీటింగ్ చేస్తా, మీ జిల్లాకు సంబంధించిన రైతుల సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ మీ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడతాననే విషయాన్ని చెప్తూ మరి వారు నేను అనుకుంటున్న సాధ్యమైనంత వరకు ఈ మధ్యలో నేను మా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కానీ మా ఆదిశీరణ కానీ అదే మా మేడిపల్లి సత్తన్న కానీ
మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మన జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా నేను లక్ష్మణ్ కుమార్ అన్నగా ఒక విషయం చెప్తున్నా. కార్యకర్తల నుంచి ఇక్కడ ఈ స్థాయికి వచ్చిన వాడిని, కష్టం తెలిసిన వాడిని, ఇక్కడ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీకి నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేసేవారు కానీ, మన గ్రామాల్లో ప్రజల పక్షాన మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మంత్రిగా అన్నగా మీకు అండగా ఉంటా, ఎక్కడ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి మనవి చేస్తున్నా. మరి మా కొంతమంది మన అంటులు మార్పు కోరుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ రావాలని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడే విషయంలో పడి వారికి ఒక మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అయ్యా, నువ్వు ఎన్నో సంవత్సరాలకి ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం చేసినాం. ఇక్కడ వాళ్ళందరం కూడా నీ గౌరవంగాని పక్కన ఉన్నాం. కానీ మాకు అన్నం పెట్టిన పార్టీ ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు రాష్ట్రంలో ఒక శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా, మంత్రిగా నేను కానీ, ఈరోజు మా సీనియర్ కానీ ఇక్కడ ఉన్నామంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన మీ అందరి ఆశీర్వాదంతో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. మీ నీడ కింద కాంగ్రెస్ పార్టీని మార్పు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీని చెట్టును కొట్టేస్తాము, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోవాలని కోరుకుంటున్నారు, కేసీఆర్ రావాలనే మాట అది సరైన పద్ధతి కాదని చెప్తున్నా. మేము మాట్లాడితే చాలా మాట్లాడగలుగుతాం ప్రభుత్వ పక్షాన. మేము చేసిన మంచి విషయంలో పట్ల, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక విషయంలో పట్ల ఎందుకు పోవాలని చెప్పి కోరుకో, ఎందుకు పోవాలనే మాట నేను నోట్లోకి వెళ్ళొస్తున్నా అంటున్నా. ఈరోజు అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినందుక, ఇక్కడ పేదవాళ్ళకి సన్నబియ్యం ఇచ్చినందుక, 200 యూనిట్ కరెంటు ఇచ్చినందుక, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గ్రామాల్లో ఉన్నటువంటి ఇల్లు కట్టుకోవాలనేటువంటి ప్రజలకు ఏ రోజన్నా ఒక్క రోజన్నా 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులం రాజ్యం వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎక్కడన్నా ఈ గ్రామంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడన్నా పేదవాళ్ళకి డబుల్ రూపాయలు ఇల్లు కట్టించింది అంటున్నా, ఎవరికైనా సన్న బియ్యం ఇచ్చిందా అంటున్నా, 200 యూనిట్ కరెంట్ ఇచ్చిందా అంటున్నా. మరి ఈ విధంగా పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు మరి ఆర్థికంగా ఎంత ఒత్తిడున్నా ప్రతి నెల 1వ తారీఖుల్లా 6,000 కోట్ల రూపాయలు పాపాల పైరవుడి చేసిన పాపాలకు, కేసీఆర్ చేసిన పాపాలకు వడ్డీలు కట్టుకుంటే ఇలా రాజ్యాన్ని నడుచుడు మన ముఖ్యమంత్రి గారు. మరి ఆ విధంగా ఇవన్నీ మర్చిపోయి సింగిల్ ఫండ్ ఏజెండాతో మాట్లాడితే నిన్న పోయి ఆర్టీసీ దగ్గర సోదరుల దగ్గర పోయి మాట్లాడతారు 2 రోజుల కింద. అక్కడ అంజయ్ గౌడ్ అని ఒక ఆర్టీసీ డ్రైవర్ చనిపోయాడు, కార్మికుడు, వర్కర్ శంకర్ గౌడ్. యావత్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అందరూ కూడా బాధపడ్డాం. అది ఒక కార్మికుడు అనుకోకుండా జరిగింది సంఘటన. దానికి బాధ్యత వహించినాం. బాధ్యత వహించి ఉదయం 11 గంటలకు పెడితే రాత్రి 2:30 దాకా సుమారు 4 మంత్రులము, ఒక ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని, 4 ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ గారు, 4 ఐఏఎస్ ఆఫీసర్ కూర్చొని 24 సంఘాలతో రైతులకు న్యాయమైన సార్ ఇక్కడ ఒక్క నిమిషం అసలు నేనే గొప్పలే సార్ 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 ఇక్కడ సార్ ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి అన్న. అఖిల్ భాయ్ కా సార్ ఓకే సార్ కెమెరా కొంచెం కింద దించాను స్టేజ్ ఎక్కువ సార్ రండి సార్ ఇక్కడ అన్న వెనక సార్ ఉన్నాడు అన్న ఎడు సార్ అన్న సార్ ఇక్కడ సార్
సార్ ఇక్కడ సార్ గిడు ఓకే ఓకే సార్ ఓకే కొంచెం వెనుక జరిగి నిలబడండి.